ఆదివారం అంటే అందరూ ఆశపడే రోజు. ఆ రోజు కోసమే వారమంతా కష్టపడి ఉన్న ఉద్యోగులు, స్కూలుకి వెళ్ళే పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మన కవితా ప్రసాద్ కుటుంబం మాత్రం ఆదివారం అంటే భయపడుతున్నారు. ఎందుకో తెలియాలంటే కథ మొత్తం చూడాలి మరి. కవితా ప్రసాద్ ఇద్దరు ఉద్యోగులు. వాళ్ళకు ఇద్దరు పిల్లలు, అన్వేష్, జీవేష్. వాళ్ళు చదువుకుంటున్నారు. రోజు హడావిడిగా బయలుదేరడం, ఇంటికి వచ్చి తమ పనులు చేసుకోవటం, ఇదే వాళ్ళ దినచర్య. వాళ్ళు ఎదురు చూసేది కూడా ఆదివారం కోసమే. కవిత వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అమ్మో, రేపే ఆదివారం. ఇల్లంతా బూజు పట్టింది. ఈ ఆదివారమైనా ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. కొంచెం ఉదయాన్నే బేగా లేచి పనులు మొదలు పెడితే తొందరగా అయిపోతాయి అని కవిత అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున లేచి వంటగదిలో సామాన్లు తోవడం మొదలు పెడుతుంది. నేను ఒక్కరిదాన్ని ఈ పనులన్నీ ఎంతకని చేస్తాను? ఆయన చూడు, కుంభకర్ణుడిలా పడుకున్నాడు. ఆయనకి ఇల్లంతా శుభ్రం చేయమని చెప్తాను అంటూ ప్రసాద్ మీద అరుస్తుంది. ఏవండి, ఏవండి, ఇంకా ఎంతసేపు పడుకుంటారు? లేవండి, కొంచెం ఇల్లంతా పట్లు దులపండి అంటూ లేపుతుంది. ప్రసాద్ నిద్రమత్తులోనే, ఇంత ఉదయాన్నే ఏంటే నీ గోల? లెగుస్తానులే, చేస్తాను, నువ్వు నీ పని చూసుకో అని ప్రసాద్ అంటే కవిత లేదు, ముందు మీరు లేవండి అనే లోపు బయట నుంచి శబ్దాలు వస్తాయి. ఇదేంటి, దీపావళి సామాన్లు ఈ టైంలో ఎవరు వెలిగిస్తున్నారు అని బయటికి వెళ్ళి చూస్తే వాళ్ళ చిచ్చరి పిడుగులు అంటే వాళ్ళ పుత్రరత్నాలు వేల కాని వేల టపాసులు కాలుస్తున్నారు. ప్రసాద్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 దెబ్బలు వేసి లోపలికి తీసుకువస్తాడు. కవిత ఎవరెవరు ఏం చేయాలో అందరికీ చెబుతుంది. ప్రసాద్ ఇల్లంతా శుభ్రం చేయటం, పిల్లలు వాళ్ళ పుస్తకాల సెల్ఫ్ని శుభ్రం చేసుకోవటం, ఇంకా కవిత తన వంటగది పనంతా శుభ్రం చేసుకోవడం. ఇవి వాళ్ళ పనులు. కవిత తన పనిలో తను నిమగ్నమై ఉంటుంది. ఇటు ప్రసాద్ ఇలా అనుకుంటాడు, అబ్బా, ఈ వారమైనా ఫ్రెండ్స్తో కలిసి ఉదయాన్నే క్రికెట్ ఆడుకుందాం అనుకున్నాను, ఏది అవ్వలేదు అనుకుంటూ దీనంగా ఇల్లు శుభ్రం చేసుకుంటాడు. ఇక పిల్లలు పుస్తకాలను శుభ్రం చేసే క్రమంలో ఒకరినొకరు కొట్టుకుంటూ పుస్తకాలన్నీ కింద పడేస్తారు. కవిత, ప్రసాద్ ఆ గోల విని అక్కడికి వచ్చి చూస్తారు. పుస్తకాలు చిందరవందరగా కిందన పడి ఉంటాయి. వాటిని మళ్ళీ సెల్ఫ్లో శుభ్రంగా పెడతారు. ఎట్టకేలకు అందరి పనులు సక్రమంగా అయిపోతాయి. కవిత పిల్లలకు చికెన్ బిర్యానీ, గులాబ్ జాములు చేసే పనిలో ఉంటుంది. కవిత కూరగాయ ముక్కల్ని అన్నిటినీ శుభ్రం చేసుకుంటుంది. ఉల్లిపాయలు కోసే క్రమంలో కళ్ళ నుండి నీళ్లు వస్తాయి. అది చూసి పిల్లలు, అమ్మా, మేము ఉల్లిపాయలు కోస్తాం అంటూ ఉల్లిపాయలతో ఆడుతూ ఉంటారు. కొంత సమయానికి కవిత గుమగుమలాడే చికెన్ బిర్యానీ తయారు చేస్తుంది. ప్రసాద్, అబ్బా కవిత, వాసన అదిరిపోతుంది, తింటే ఇంకెంత బాగుంటుందో అని అంటే పిల్లలు, అమ్మా త్వరగా పెట్టమ్మా, ఆకలేస్తుంది అని అంటారు. కవిత, లేదు నాన్న, గులాబ్ జాములు చేస్తున్నాను, అప్పుడు అందరం కలిసి భోంచేద్దాం అంటుంది. కవిత, పిల్లలు గులాబ్ జాములు ఉండలు చేస్తారు. ఎట్టకేలకు వంట మొత్తం పూర్తవుతుంది. టేబుల్ మీద అన్నీ సర్దుకొని కూర్చుని భోజనం చేస్తుండగా ఒక్కసారిగా తలుపు తీసుకొని వాళ్ళ చుట్టాలు వస్తారు. వాళ్ళెవరో కాదు, ప్రసాద్ వాళ్ళ మేనమామ, మేనత్త, వాళ్ళ పిల్లలు. వాళ్ళు రావడంతోనే ఇలా అంటారు, అబ్బా, గుమగుమలాడే వంట వాసనలు, ఎంత నెయ్యి వేశావమ్మా, ఇంత మంచి వాసన వస్తుంది, మేము వస్తున్నామని ముందే తెలుసా ఏంటి, వంటలు అదరగొట్టేశాం అంటూ చేతులు కడుక్కొని వాళ్ళు పెట్టుకున్న భోజనం పేట్ల ముందు కూర్చుని వాళ్ళ భోజనం లాగించేస్తూ ఉంటారు. కవిత, ప్రసాద్ చిరాకు పడుతూనే వాళ్ళతో పాటు భోజనాలు చేస్తారు. ఇంకా ఉదయం నుంచి పని చేయడం వలన కవిత, ప్రసాద్ అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటారు. ఈ లోపల ప్రసాద్ మేనమామ, ఒరే ప్రసాదు, రారా టీవీ చూద్దాం అని అరుస్తూ ఉంటాడు. పాపం ఆ నిద్రలోనే ప్రసాద్ అక్కడ కూర్చుంటాడు. ఈ లోపల పిల్లలు ఒకరి తలగడ ఒకరు లాక్కుంటూ గొడవలు పెట్టుకుంటారు. కవిత పిల్లల దగ్గరికి వెళ్ళి, ఎందుకలా గొడవలు ఆడుకుంటున్నారు? చక్కగా కూర్చొని ఆడుకోవచ్చు కదా
అంటూ మందలించి అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇంక ప్రసాద్ మేనత్త, అమ్మాయి వేడి వేడి పకోడీ కాఫీ పెట్టమ్మా, అదే చేత్తో పిల్లలకైతే బంగాళదుంపల చిప్స్ చెయ్యు, ఎందుకంటే అవైతే బాగా ఇష్టపడి తింటారు పిల్లలు. మధ్యాహ్నం గులాబ్ జాములు చాలా తియ్యగా ఉన్నాయమ్మా, అందుకని తక్కువ పంచదార వేసి మంచిగా సేమ్యా చేయమ్మా, బాగుంటుంది అని అంటుంది. ఆ లిస్ట్ వినగానే కవితకు చిరాకు వస్తుంది. అయినా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు అడిగినవి వండి పెట్టాలి, లేకపోతే అసలే ఈవిడ నోరు మంచిది కాదు, అందరికీ చెబుతుంది అంటూ వంటగదిలోకి వెళ్ళి అన్నీ వండి ఎవరికి వాళ్ళకి తెచ్చిపెడుతుంది. వంటగదంతా మళ్ళీ చిందరవందరగా అయిపోతుంది. ప్రసాద్ టీవీ చూడలేక అలా నిద్రలోకి జారుకుంటాడు. ఈ లోపల సాయంత్రం కావస్తుంది. ప్రసాద్ మేనమామ, ఒరే అబ్బాయి, నీ పాత చెట్లు ఉంటే ఇవ్వరా నాకు అని అడిగితే వాళ్ళ మేనత్త, అమ్మాయి నీ చీరలు చాలా బాగున్నాయి, ఎక్కడ కొంటున్నావు, మా ఊర్లో ఇలాంటి చీరలే ఉండవు అంటుంది. కవితకు అర్థమవుతుంది. ఓహో, ఈవిడికి చీరలు కావాలిప్పుడు. తన దగ్గరున్న 2 చీరలు ఇస్తుంది ప్రసాద్ మేనత్తకి. ఇలా ఇవని అవని 2 బ్యాగులు సర్దుకుంటారు. ఇంక చీకటి పడుతుంది. ప్రసాద్ మేనత్త, ఏమయ్యో చీకటి పడుతుంది, పద పద బయలుదేరుదాం, పిల్లలకు స్కూలున్నాయి కదా అంటుంది. అవునవును బయలుదేరండి అని బయటికి వెళ్తారు. ప్రసాద్, కవిత, పిల్లలు వాళ్ళని సాగనంపుతారు. వెళ్లే ముందు ప్రసాద్ మేనమామ, ఒరేయ్ ప్రసాదు, మళ్ళీ ఆదివారం కలుద్దాంరా, రెడీగా ఉండు అంటాడు. ప్రసాద్, కవిత, పిల్లలు బాబోయ్ మళ్ళీ ఆదివారమా అంటూ బిత్తరపోతారు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.